మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుచున్నాను. మీరందరూ కూడా వచన భాగాన్ని చూడండి. అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. మనం ఒక్కసారి పరీక్షించినట్టయితే ఈ యొక్క సందర్భం అంతా ఒక అద్భుతంగా సందేశం. అది ఎవరు మాట్లాడుచున్నారు, ఎవరితో మాట్లాడుచున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఒకరోజు యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా సంచరిస్తున్న సందర్భంలో, ఆ శరీరధారిగా సంచరిస్తూ అనేక గ్రామాలు, అనేక పట్టణాలు వెళుతూ అక్కడ ప్రజలకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రోగమును స్వస్థపరుస్తూ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుచు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న సందర్భము మనకు తెలుసు. ఆయన చేసిన కార్యములు ఈ భూమి మీద ఎవ్వరు కూడా చేయలేదు. యేసయ్య చేసిన అద్భుతాలు, యేసయ్య చేసిన సూచక క్రియలు, ఆయన చేసిన మహత్కార్యాలు ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తిలో ఎవరు కూడా చేయలేదు. అన్ని కార్యాలు చేసి ప్రజలలో ఆయన దేవుడుగా కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ దేవుడుగా కనపరుచుకున్నాడు, కానీ ఆయన ధరించుకున్నది మాత్రం మానవ శరీరంలోనే ఉన్నాడు, మానవ శరీరంగానే ఉన్నాడు మన మధ్యలో. ఎందుకంటే ఈ భూలోకానికి రావాలంటే మానవుడుగానే రావాలి. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులను యోహానును పేతురు గారిని వెంటబెట్టుకొని ఒక కొండ మీదికి వెళ్ళాడు ప్రార్థనకు. యోహానును పేతురు గారిని, యాకోబు గారిని వెంటబెట్టుకొని ఒక కొండ మీదికి ఏకాంతంగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆ కొండ మీదికి ఎప్పుడైతే యేసు ప్రభు ఆ కొండ మీదికి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఆయన మహిమ రూపము కనబడ్డది. ఆయన అసలు రూపం ఏంటిదో కనబడుతుంది పేతురు గారికి. ఆయన ఎలాగున్నాడట అంటే సూర్యుని వలె దగ మెరిసేటువంటి రూపము కనబడుతుంది. ఆయన వస్త్రములు తెల్లవిగా మారిపోయాయట. ఆయన ముఖము, ఆయన రూపమంతా సూర్యుని వలె ప్రకాశమానముగా ఆ పేతురు గారికి కనబడుతుంది. ఎప్పుడైతే ఆయన అసలు రూపాన్ని యోహాను గారికి పేతురు గారు ఆ రూపాన్ని చూశాడో ఇతడు ఆశ్చర్యపోతున్నాడు. అలాగనే ఆయన రూపాంతరం చెందిన మరుక్షణమే అక్కడికి ఏలియా, మోషేలు ఇద్దరు అక్కడికి దిగి వచ్చారట. యేసు ప్రభు రూపాంతరం చెందిన మరుక్షణము అక్కడికి ఏలియా, మోషేలు ఇద్దరు ఆ స్థలానికి దిగి వచ్చారు. అప్పుడు పేతురు ఇదన్నీ చూస్తున్నాడు, మోషేని చూస్తున్నాడు, ఏలియాను చూస్తున్నాడు. ప్రభువు అసలు రూపం ఏంటిదో, ఆయన రూపాంతరము అనుభవం ఏ విధంగా ఉన్నదో, ఈ లోకానికి రాకమునుపు ఆయన మహిమ ఏ విధంగా ఉందో ఆ మహిమనంతా పేతురు గారు చూసి, పేతురు గారు అంటున్నాడు, అబ్బా దేవుడు ఈయన ఇంత గొప్ప ఇలాంటి గొప్ప వ్యక్తి, ఇలాంటి రూపము కలిగిన వ్యక్తి, ఇలాంటి మహిమ కలిగిన వ్యక్తి తన మనసులో అనుకొని అప్పుడు అంటున్నాడు, ఆయన మనసులో అనుకుంటున్నాడు, ఇక్కడ నేను 3 పర్ణశాలలు కడతాను, నేను గుడారాలు కడతాను. ఒకటి ప్రభువుకు, ఒకటి యేసయ్యకు ఒక గుడారం పర్ణశాల కడతాను, మోషే ఒకటి కడతాను, ఏలియాకు ఒకటి కడతాను అని అనుకుంటున్నాడట. అనుకుంటూ ఈయన ఇంకా మాట్లాడుతున్నాడట. ఈయన మనసులో అనుకుంటూ మాట్లాడుతున్న సందర్భంలోనే వెంటనే ఆకాశంలో నుంచి ఒక మేఘము
ఆ స్థలాన్నంతా ఆవరించుకున్నది. ఆ స్థలాన్నంతా ఆవరించుకున్నది మేఘం. ఎప్పుడైతే మేఘము, ఆ ప్రకాశమైన మేఘం, మళ్ళీ అక్కడ మామూలు మేఘం కాదు. ఇప్పుడు మనకు కనబడే మేఘాలు కొన్ని కొన్ని తెల్లగా, కొన్ని కొన్ని నల్లగా కనబడుతుంటా ఉంటాయి. వర్షం వచ్చినప్పుడేమో నల్లగా కనబడుతుంది, వర్షం లేనప్పుడేమో తెల్లగా కనబడుతుంది. కానీ ఆ మేఘము ప్రకాశవంతంగా ఉందట. ఆ ప్రకాశవంతమైన మేఘము ఆ కొండనంతా కమ్మేసింది. ఆ కమ్మేసిన తర్వాత ఆ మేఘములో నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏమని ఉంటుందో స్వరము? చదువుకున్న వచనంలో మనం చూసాం కదా. అక్కడ స్వరము, ఆ మేఘంలో స్వరం ఏమని వినబడుతుంది అన్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని అక్కడ ఉన్నటువంటి వారికి ఆ స్వరము చెప్తుంది. ఎవరెవరికి? యోహాను గారికి, పేతురు గారికి, ఇంకా అనేకులకు కూడా, ప్రజలకు కూడా తెలియాలని ఆ మాటని తండ్రి అయిన దేవుడు ఆ మేఘములో నుంచి మాట్లాడుతున్నాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కనుక మీరు చేయవలసిందల్లా ఈయన మాట వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకములో మీరు ఎవరి మాటలు వినకండి. ఈ లోకంలో ఎవరి మాటలు విన్నా వారి మాటలని వ్యర్థమే. కానీ ఎప్పుడైతే ఈయన ప్రియ కుమారుని మాటలు మీరు వింటారో మీకు జీవము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు నిత్య జీవము దొరుకుతుంది. అని ఆ స్వరము ఆ మేఘములో నుంచి మాట్లాడుచుంటే పేతురు గారు అది చూసి ఆశ్చర్యపోయాడట. చూడండి 6వ వచనంలో, శిష్యులు ఆ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా అన్నారు. ఎప్పుడైతే ఆ స్వరం వినబడుతుందో వారందరూ కూడా ఆయనకు సాగిలబడి బోర్లబడి మిక్కిలి భయపడ్డారట. అంటే యేసయ్య ఎంత గొప్ప వ్యక్తో, అతడు రూపాంతరము పొందినప్పుడు ఆయన స్వరూపాన్ని భూమి మీద ఉండగానే యోహాను గారు, పేతురు గారు చూశారు. యోహాను గారు, పేతురు గారు ఆయన నిజమైన రూపాన్ని చూశారు. ఆ తర్వాత ఇదే యోహాను గారు యేసుప్రభు భూమి మీదకి చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన రూపాన్ని ఆయన కన్నులారా చూశాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయన చనిపోయి సమాధి చేయబడి అందరూ చూస్తుండగానే ఆయన మేఘముల మీద పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు 96వ సంవత్సరంలో ప్రకటన గ్రంథం రాశాడు కదా. అప్పుడు మళ్ళీ ప్రభువుని చూస్తున్నాడు, యేసయ్య యొక్క అసలు రూపాన్ని చూస్తూ రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసినట్టయితే ఈ యోహాను గారు మళ్ళీ అప్పుడు యేసు ప్రభు యొక్క అసలు రూపము ఏ విధంగా ఉన్నదో అక్కడ చూసి మనకు రాయిస్తున్నాడు. చదువుతున్నాను. యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఇది వినగా నాతో మాటలాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూసి తిని, ఆయన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా నుండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య అసలు రూపం అది. పరలోకములో ఉన్నప్పుడు ఆయన మహిమ, ఆయన రూపము, ఆయన తేజస్సు ఆ విధముగా ఉన్నది. నేత్రములు
అగ్ని జ్వాలల వలె ఉన్నాయట. పాదములు కొలిమిలో పుటము వేయబడిన అపరంజితో సమానముగా ఉందట. ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెలుచున్నదన్నాడు. ఆయన తల ఎంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై ఇమమంత ధవలముగా ఉన్నాయట. ఆయన తెల్లని వస్త్రమును ధరించుకున్నాడట. అంటే చూడండి, ఆయన పరలోకములో ఉన్నప్పుడు ఆయన మహిమ ఏ విధముగా ఉందో ఆ మహిమను ఈ భూమి మీద ఉండగానే యోహాను గారికి పేతురు గారు ఆయన రూపాంతరం పొందినప్పుడు ఆయన యొక్క రూపాన్ని చూశారు. ఆయన రూపాంతరం పొందినప్పుడు ఏమయ్యాడంటే చూడండి ఒకసారి, అందులోనే ఎంత చక్కగా రాసిండో అందులో యోహాను గారు, పేతురు గారు. చూద్దాం, 1వ అధ్యాయం చదువుతున్నాను. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడం చూశారు పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు. అలాగనే ఆయన వస్త్రములు మహా తెల్లదనమాట. దానికి ఏమాత్రం కింద మరక లేకుండా తెల్లగా దగ తెలుపులో వస్త్రం కనబడుతుంది. అంటే పరలోకములో ఎలాంటి వస్త్రము కలిగి, ఎలాంటి మహిమ కలిగి, ఎలాంటి ప్రభావము కలిగి పరలోకములో ఉన్నటువంటి యేసు ప్రభు ఈ భూమి మీదికి మానవ శరీరం ధరించుకొని మన కొరకు మానవుడిగా జన్మించాడు. జన్మించిన తర్వాత ఈ భూమి మీదనే ఆయన రూపాన్ని చూపించాడు శిష్యులకు. దేవుని సంగమా, దేవుని పిల్లారా, ఎందుకొరకు ఆయన రూపాన్ని చూపించాడు? ఎందుకొరకు ఆయన మాట వినమంటాడంటే, ఈరోజు భూమి మీద ఉన్న మానవ జాతి ఎవరు కూడా ఆయన మాటని వినడం లేదు, ఆయన మాటలు లెక్క చేయడం లేదు. ఆయన వైపు చూడకుండా వారు రకరకాల పద్ధతులు అవలంబించుకొని వారు ఇష్టానుసారంగా భూమి మీద జీవించుతున్నారు. కానీ మనము యేసయ్యని కలిగి ఉన్నామంటే మనము ధన్యులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయిస్తున్నాడంటే, దేవుని సంఘమైన నీవు, దేవుని పిల్లలైన నీవు ఆ మహిమ రూపములోకి మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మహిమ తేజస్సులోకి దేవుని సంఘము మార్చబడాలి. సంవత్సరములు మనకు జరిగిపోతున్నాయి, ఎన్నో సంవత్సరములు గడిచిపోతున్నాయి. మనం రక్షించబడ్డ నాట నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు భక్తి చేయిస్తున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవునితో అవినాభావ సంబంధం కలిగి నడుస్తున్నావు, జీవిస్తున్నావు. నువ్వు రూపాంతరపు అనుభవంలోకి వస్తున్నావా? నువ్వు రూపాంతరం చెందుతున్నావా? నీ హృదయం రూపాంతరం చెందిందా? నీ మనసు రూపాంతరం చెందిందా? నీ క్రియలు రూపాంతరం చెందాయా? నీ కన్నులు రూపాంతరం చెందినయా? నీ కన్నులు, నీ నోరు రూపాంతరం చెందిందా? నువ్వు నిజంగా దేవుని ఎరిగి ఉన్న దేవుని బిడ్డవే అయితే, క్రీస్తుని కలిగి ఉన్న నీవు, నీ నోరు రూపాంతరం చెందాలి. అంటే అర్థం ఏంటిది? నీ నోరు దేవుని నోరు లెక్క పరిశుద్ధంగా ఉండాలి. నీ నోరు పరిశుద్ధంగా ఉన్నదా? నీ నోరు పరిశుద్ధం, ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ నోరు పరిశుద్ధంగా ఉన్నదా? దాన్ని రూపాంతరంలోకి తీసుకొచ్చుకో. ఈ సంవత్సరం అన్న దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు, నీ నోటిని రూపాంతరంగా చేసుకో. అంటే అర్థం ఏంటిదంటే, యేసయ్య నోరు వలె నా నోరు ఉండాలి. యేసయ్య ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధతగా నా నోరు ఉండాలి. నా కన్నులు రూపాంతరం చెందాలి. నీ కన్నులు రూపాంతరం చెందాయా? నీ కన్నులు రూపాంతరం చెందాయా అడుగుతున్నాడు దేవుడు ఈ రోజున. ఇంకా నీ కన్నుల్లో పాప స్వభావం ఉందా? కనుక యేసయ్య చెప్తాడు 39వ కీర్తన 1వ వచనములో, నీ నాలుకతో పాపం చేయకుండాన్నట్టు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను అంటాడు. నీ నాలుకతో పాపం చేయకుండాన్నట్లు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో.
దొరికిందండి? ఆ వచన భాగం చూడండి, 39వ కీర్తన మొదటి వచనములో ఆ మాట చెప్తున్నాడు ప్రభువు. కీర్తనల గ్రంథం 39వ కీర్తన మొదటి వచనములో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకొందును అనుకొంటిని అన్నాడు. నేనేమి ఈ మాటలాడక మౌనినైతిని. చూశారండి? అంటే దేవుని యొక్క రూపాంతరము నీవు ఆయన స్వరూపంలోకి మార్చబడాలంటే మొదటిగా మన నోరే మనల్ని అపవిత్రతగా చేస్తుంది. నీ నాలుక నిన్ను అపవిత్రతలోకి నడిపిస్తుంది. నీ నాలుక నిన్ను పాపములోకి నడిపిస్తుంది. కనుక నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి. నీ నాలుక పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు నీ నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తావు, నీ నోటితోనే దేవుని గణపరుస్తావు, నీ నోటితోనే దేవునికి పాటలు పాడతావు, అన్ని నోటితోనే చేస్తావు. తిరిగి నీ నోరు అపవిత్రతలోకి తీసుకెళ్తావు. అంటే దేవుణ్ణి స్తుతించిన నోరు, దేవుని పాడిన నోరు, దేవునికి ప్రార్థన చేసిన నోరు ఒక దినముల అబద్ధమాడి, మోసపు మాటలు మాట్లాడి, దూషణకరమైన మాటలు మాట్లాడి, దేశనకరమైన మాటలు మాట్లాడి నీ నోటిని అపవిత్రపరుచుకుంటే నువ్వు క్రీస్తు రూపాంతరంలోకి వచ్చినట్టేనా? రూపాంతరంలోకి రాలేకపోతున్నాం. కనుక ఆ స్వభావాన్ని మార్చుకోమని పరిశుద్ధులకి ఈ సంవత్సరంలో నీకు హెచ్చరిక చేయిస్తున్నాడు. నీ నోరు అగ్నిలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన నోటి నుండి అగ్ని అయిన వాంటిది బయట వెళుతున్నదట. ఆయన నోటి నుండి వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము బయలు వెళ్ళినట్టుగా నీ నోట నుండి అగ్ని బయటకెళ్ళాలి. అగ్ని లాంటి మాటలు బయటకెళ్ళాలి. నీ నోరు అగ్నిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నోటిని అపవిత్రపరిచేది సాతానుడు. దేవునికి ఇష్టమైనటువంటి నీ నోరు అపవిత్రపరుస్తాడట. దానికి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పుతాడు, చిన్న నిప్పురవ్వ అడవినంతా కాల్చేసినట్టుగా ఈ నోరు నీ సర్వ శరీరమునకు మాలిన్యం తీసుకొచ్చి పెడుతుందట. తీశారండి? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. యాకోబు పత్రికలోకి రండి అందరూ. 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. గుర్రమునకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదురు కదా. ఓడలను కూడా చూడుము, అవి ఎంతో గొప్పవైన పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుచు ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రచండమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమును చిచ్చు పెట్టుచు అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈ నాలుక అగ్ని అంటే నాలుక పాపానికే ప్రచండం తీసుకొస్తుందట. నేనేం పాపం చేస్తున్నాను? ఒకసారి నిన్ను పరీక్షించుకో. నీ నాలుకతో ఒక సంవత్సరం అంతా ఎన్ని అబద్ధాలు ఆడావో ఒకసారి గుర్తు చేసుకో. ఎన్ని మోసపు మాటలు మాట్లాడావో గుర్తు చేసుకో. ఎన్ని అసహ్యకరమైన మాటలు మాట్లాడావో గుర్తు చేసుకో. ఎన్ని దూషణకరమైన మాటలు మాట్లాడావో గుర్తు చేసుకో. ఈ నాలుకను ఎంత పరిశుద్ధంగా ఉంచుకున్నావో, పాప ప్రచండంగా తయారు చేసుకున్నావో గుర్తు చేసుకో. అంటే చిన్నదే అబద్ధం అనుకుంటాం మనం. సడన్గా మన నోటి నుండి బయటకు వెళ్తాం. చిన్నదే పొరపాటు అనుకుంటాం, కానీ అది నీకు చిన్నది కావచ్చు, కానీ దేవునికి చిన్నది కాదు. దేవుని దృష్టిలో చిన్నది కాదు అది. ఏదైనా తోటలో చిన్న అబద్ధంతో వారు దేవునికి దూరం అయిపోయారు. చిన్నది అబద్ధం. అంత ఈ నాలుకను చాలా జాగ్రత్తగా ఉంచుకో. ఈ నాలుకను పరిశుద్ధంగా ఉంచుకో. నీ నాలుక రూపాంతరంలోకి తీసుకొచ్చుకో. కనుక నీ మాట ఎలాగ ఉండాలట? అవునంటే అవును, కాదంటే కాదు. అంతకంటే మించినది దుష్టుని నుండి వచ్చినదే అంటాడు.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి అక్కడికి వెళ్ళండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం అనుకుంటాను. 37. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. దేవుని సంగమా, దేవుని పిల్లారా, గుర్తుంచుకోనండి. నీ నాలుకను రూపాంతరంలోకి తీసుకురా. అంటే నీ నాలుక ఏముండాలి? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనం మనుషులను సంతోష పెట్టడానికి ఎన్నో రకాల మాట్లాడుతుంటాం. కానీ దేవుణ్ణి నీ ప్రతి మాట విని రాసుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఎక్కడెక్కడ ఏ మాటలు మాట్లాడుతున్నావో నీ మాటలన్నీ దేవుడు రాసుకుంటాడు. ఒకరోజు నీ మాటల లిస్ట్ అంతా బయటకు తీస్తాడు. నువ్వు ఎక్కడెక్కడ ఏ మాటలు మాట్లాడినవో ఇక్కడ నువ్వు మాట్లాడి మర్చిపోవచ్చు, కానీ దేవుని దగ్గర నీ మాటల లిస్ట్ అంతా ఉంటుందట. ఒకరోజు ఆ లిస్ట్ అంతా తీసుకొచ్చి ముందు పెడతాడు. నీవు రక్షించబడ్డ నాట నుంచి ఎన్ని మంచి మాటలు మాట్లాడావో, ఎన్ని చెడ్డ మాటలు పలికావో అన్నీ అక్కడ రాయబడి ఉంటాయా కదండి. అందుకే ఆ మాట రాయించాడు మలాకి 3:16లో, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును, ఆ సముఖమందు ఒక గ్రంథమే వ్రాయబడును అన్నాడండి. అంటే రాయబడుతుంది అర్థం ఏంటి? రాయబడుతుందంటే దేవుడు నువ్వు పలికిన ప్రతి మాట రేపు లెక్కలోకి తీసుకొస్తాడట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనంలో 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు అన్నాడు. నీవు చిన్న మాట అనుకుంటున్నావు, కానీ నీ మాట దేవుని దగ్గర రాయబడి అది రేపు లెక్కలోకి వస్తుంది. కనుక నీ మాట జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోరు రూపాంతరం చెందాలి. అలాగనే నీ యొక్క కన్నులు కూడా రూపాంతరం చెందాలి. మన కన్ను చెడ్డది అన్నాడు ప్రభు. ఈ కన్ను కూడా ఏంటిదట? చెడ్డది. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా చెడ్డదగును అన్నాడు. నీ కన్ను తేటగా ఉంటే నీ హృదయం అంతా వెలుగుమయమవుతుంది అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. తీశారండి అందరూ? దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు. నీ కన్ను రూపాంతరం చెందిందా? నీ నోరు రూపాంతరం చెందిందా? పోనీ నీ హృదయము రూపాంతరం చెందిందా? నీ మనసు రూపాంతరం చెందిందా? ఇన్ని సంవత్సరాల భక్తి చేస్తున్నావు కదా, ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి తెలుసుకున్నావు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు కదా, మనం క్రీస్తు వల్ల రూపాంతరం చెందే అనుభవంలోకి తయారవుతున్నామా? నీ కన్ను చెడ్డగా ఉన్నదా, తేటగా ఉందా? నీ కన్ను పరిశుద్ధంగా ఉన్నదా, పాపముతో నిండుకొని ఉన్నదా? నీ కన్నులు చెడిపోయిన కన్ను అయితే నీవు చీకటిమయమై, అంటే అపవాదిలో దృష్టిలోకి వెళ్ళిపోతావట. చీకటిమయం అంటే అర్థం ఏంటిదంటే అపవాది దృష్టిలోకి, అపవాది యొక్క తో నువ్వు సావాసం చేసిన వ్యక్తివి అవుతావు. కనుక మన కన్ను
తేటగా ఉండాలన్నాడు. కనుక నాయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. నీ కన్నులు అలాగ తయారు కావండి. ఈ 2026 సంవత్సరంలో మొదటిగా నీ నోరు పరిశుద్ధపరచబడాలి. నీ నోరు పవిత్రంగా ఉండాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగానే ఉండాలి. నీ నోటిని మొదటిగా రూపాంతరంలోకి నడిపించుకో. నీ కన్నుని రూపాంతరంలోకి నడిపించుకో. నీ కన్ను ఎప్పుడు చెడ్డదిగా కనబడకూడదు. ఎందుకంటే ఈ కన్నులు ఎప్పటికీ చెడ్డదాని వైపే పరిగెడతాయి, చెడు చూడాలనే పరిగెడతాయి. కానీ నీ దేవుణ్ణి చూడాలని ఎప్పుడైనా నీ కన్నుకు ఆశ తెచ్చుకున్నావా నీవు? నా కన్నులు నా దేవుణ్ణి మాత్రమే చూడాలి, నాకు దేవుణ్ణి చూసే కన్నులు కావాలి ప్రభువా, నా నేత్రములు రూపాంతరము చెందాలి ప్రభువా. ఇప్పుడు అడిగావా నీవు? కనుక నీ కన్ను చెడ్డదిగా చేసుకోకు. అది రూపాంతరంలోనికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి 2026 సంవత్సరం అని. నీ చెవులు కూడా చెడ్డవైపోయినాయట. వినుటకు వారి చెవులు మందములైపోయినాయి అంటాడు. అసలు నీకు చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నట్టయితే అంతకన్నా ప్రకటన గ్రంథంలో ప్రతిసారి చెవి గలవాడు ఆత్మ చెప్పు మాటలు వినుడు గాక అన్నాడు. నీకు చెవులు ఉన్నాయా? నీ చెవులు రూపాంతరం చెందినయా? నీ శరీరానికి మాత్రం చెవులు కనబడుతున్నాయి నీకు, కానీ నీ అంతరాత్మ, నీ ఆత్మ నేత్రములు ముయ్యబడిపోయినాయి, ఆత్మ నోరు ముయ్యబడిపోయింది, ఆత్మ చెవులు కూడా ముయ్యబడిపోయినాయి అంట. కనుక వారి వినుటకు వారి చెవులు మందములాయెను అన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకొండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహించని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యేషయ ప్రవక్త ఒకరోజు ప్రవశించాడట. దేవుని పిల్లారా, దేవుని సంగమా, నీ కన్నులు రూపాంతరం చెందాయా? నీ నోరు రూపాంతరం చెందిందా? నీ చెవులు కూడా రూపాంతరం చెందిందా? మన యేసయ్య ఒకరోజు రూపాంతరము చెంది చూయించాడు తన శరీరం అంతా. ఈరోజు నీ చెవులు కూడా రూపాంతరం చెందాయా? దేవుని వాక్యము విని దాన్ని గ్రహించే మనసు నీకు వచ్చేసిందా? దేవుని వాక్యము నీ హృదయంలో చొచ్చుకొని పోతుందా? నీ హృదయం రూపాంతరం చెందిందా? ఏమయ్యా, మందిరానికి వస్తున్నాము, ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నది, ఇంకా మేమేదో మా పని ఈడికి వచ్చినంత వరకు మాత్రం భక్తిగా కనబడతాం, ఏదో చూడడానికి మేము ఎంతో భక్తి పనులకు కనబడతాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మన స్థితిగతులే మారిపోతాయి అందరి. అది కాదు నీ భక్తి జీవితం, అది కాదు నీ యొక్క భక్తి. నీ భక్తి ఏ విధంగా ఉండాలంటే నువ్వు క్రీస్తు అనే రూపాంతరం చెందాలి. ఆ మహిమ శరీరము నువ్వు ధరించుకోవడానికి రూపాంతరం చెందాలి. కనుక నీ హృదయము, నీ చెవులు రూపాంతరం చెందాలి. చెడ్డ వాటిని మనము వినకూడదు, చెడుకు దూరంగా పారిపో అన్నారు. వాళ్ళ చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు వాటిని వినకుండా దూరంగా పారిపోవాలని. 10 మంది కూర్చున్న కాడ వారు రకరకాల మాటలు మాట్లాడుతూ అంటారు. ఆ మాటలు అయితే మనం చెవి యొక్కి వింటాం మంచి, ఏం మాట్లాడుతాండో ఇంకా చెవులు నిక్క పొడిచి వింటామాట. 10 మంది కూర్చున్న మాట్లాడుతుంటే వాడికి పోయి మన చెవులు ఇంకా ఇట్లా పెట్టింటా అంటాం. అందులో వచ్చిన లాభం ఏమి లేదు నీకాడ. అదే ఏదన్నా మంచి చెప్పిండు అనుకోండి, ఆ మంచి కాడ మనం కూర్చొని వినలేము, వినకుండా వెళ్ళిపోతాను. దేవుడు అందుకే అంటున్నాడు, నీ చెవులు రూపాంతరం చెందాయా? నీ హృదయము రూపాంతరం చెందిందా? ఇంతకు నీ హృదయము రూపాంతరం చెందేదా?
అంటే దేవుని సంగమ జ్ఞాపకం చేసుకున్న ఈ సంవత్సరంలో దేవుడు మీతో మాట్లాడుతూ తెలియజేసిన విషయాలు చెప్తున్నా. యేసుక్రీస్తు వలె మనము రూపాంతరం చెందే అనుభవంలోకి సంఘము తయారు కావడం కొరకు ఆ వచన భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి తెలియజేస్తే, ప్రార్థన చేస్తుండగా తెలియజేస్తే మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాను. నిజంగా నీ హృదయము రూపాంతరం చెందిందా? అసలు నీ హృదయం మారిందా అండి? ఇంకా నీకు సంపూర్ణమైన మారు మనసు వచ్చిందా? ఒకసారి మీ గుండెల మీద చేసుకోండి. నా హృదయం నుండి నా దేవుని మాటలు ఉన్నాయి, నా హృదయం మారింది, నా హృదయంలో ఎలాంటి చెడు లేకుండా నా హృదయం పరిశుద్ధంగా ఉన్నదనే వారు ఒకసారి మీకు మీరే మీ హృదయాన్ని ఒకసారి తొంగి చూసుకోనండి. నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? నీ హృదయం రూపాంతరం చెందిందా? ఇంకా హృదయములో రూపాంతరం చెందకుండా కోపాలు, ద్వేషాలు, అసూయలు, మత్సరములు, అవివేకము, అహంభావము కదండి అన్నాడు కదా. అందుకే హృదయంలోంచి ఏమేమి వస్తాయి అనేది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయే లోపలి నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయన చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును. ఇవన్నీ చెడ్డ క్రియలు మనుషుని హృదయంలో ఉండేవి. ఈ చెడ్డ క్రియలు నీ హృదయము నిండా పెట్టుకొని నేను భక్తి చేస్తున్నాను అంటే నీ భక్తి వ్యర్థము. నువ్వు రూపాంతర అనుభవంలోకి రాలేవు. నువ్వు క్రీస్తు వలె మార్చబడలేవు. నువ్వు క్రీస్తు రాజ్యంలోకి ఉండనే ఉండవు. ఎందుకంటే అవన్నీ మనుషుని అపవిత్రపరిచేటి. ఈ అపవిత్ర పరిచేటి నీ హృదయం నిండా పెట్టుకొని నేను పైకి మాత్రము భక్తి పరుల లెక్క భక్తిగా నడుచుకుంటే నీకు ప్రయోజనం ఏముంది? మొదటగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఈ 2026 సంవత్సరంలో నీ హృదయము శుద్ధి చేయబడాలి, నీ మనసు శుద్ధి చేయబడాలి. నీ హృదయం ఏ విధంగా శుద్ధి చేయబడాలి? నీ హృదయం పవిత్రపరచబడాలి, నీ హృదయము పరిశుద్ధపరచబడాలి. కనుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హృదయం గురించి దేవుడు చాలా సందర్భాల్లో మాట్లాడాడు. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు. అనలేదన్నమాట. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూశారండి. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు, దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని సంగమా, భక్తి చేయిచున్నానని చెప్పుకుంటూ క్రీస్తు వలెను రూపాంతరము చెందకపోతే నీ భక్తి జీవితము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. నువ్వు దేవుని రాజ్యమునకు వారసుడు కాలేవు. ఈ నూతన సంవత్సరం అన్న ఒక తీర్మానం చేసుకో. అయ్యా, నా హృదయాన్ని పరిశుద్ధపరచు, నా హృదయము నిండా నీ మాటలు ఉంచాలి, నా హృదయము రూపాంతరము చెందాలి.
నా మనసు రూపాంతరము చెందాలి, నా చెవులు రూపాంతరము చెందాలి, నా యొక్క కన్నులు రూపాంతరం చెందాలి, నా నోరు రూపాంతరం చెందాలి. అలాగనే ఈ నా శరీరము కూడా రూపాంతరము చెందాలట. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుని పిల్లలారా, ఈ శరీరము దేవుడిచ్చింది మనకు. మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి అన్నాడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. అందరు కూడా తీశారండి? చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. మీ దేహమును దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. అంటే ఈ దేహము కూడా రూపాంతరం చెందాలి. యేసయ్య ఒక్కసారి బాగా గమనించండి. ఆయన శరీరధారిగా లోకంలో ఉన్నాడు, ఆయన శరీరం ధరించుకునే లోకంలోకి వచ్చాడు. కానీ ఒక రోజు ఆయన నిజస్వరూపము, ఆయన మహిమ తేజస్సు రూపాంతరం పొంది ఆ కొండ మీద ఆయన అసలు రూపాన్ని శిష్యులకు చూపించాడు. ఈరోజు సంఘము అనేటువంటి నీవు, నీ దేహము కూడా రూపాంతరం పొందాలి. ఈ దేహముతో మనం చాలా రకాల క్రియలు చేస్తామట. నీ దేహముతో జరిగించిన ప్రతిదాని విషయంలో నీవు లెక్కప్పచెప్పవలసి ఉన్నదని నువ్వు ఎరగవా అన్నాడు కదండి. ఈ దేహముతో జరిగించిన అనేక క్రియలు ఉన్నాయి, మోసపు కార్యాలు ఉన్నాయి, మోసాలు చేయడము, అన్యాయాలు చేయడము, అక్రమాలు చేయడము, ఈ దేహాన్ని పాడు చేసుకునేది రకరకాల హత్యలు చేయడము, వ్యభిచారాలు చేయడము, దొంగతనాలు చేయడం, అంతా దేహంతోనే కదండి. కనుక ఈ దేహముని నువ్వు పరిశుద్ధంగా రూపాంతరంలోకి నడిపింపజేసుకో. ఈ దేహాన్ని పరిశుద్ధంగా తయారు చేసుకో. ఈ దేహముకి ఎలాంటి మలినం ఉండకుండా చూసుకో. మనకు దేవుడు ఈ పై రూపంగా ఏదైతే అవయవులు మనకిచ్చాడో ఆత్మ కూడా అలాంటి అవయవాలే ఉన్నాయి. నీ ఆత్మకు అన్ని కూడా అలాగనే ఉంటది. కన్నులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, చెవులు ఉంటుంది, నోరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. నీ ఆత్మ యేసయ్య వలె రూపాంతరం చెందే అనుభవంలోకి నీ భక్తి జీవితం కొనసాగాలి భూమి మీద. కనుక హృదయం గురించి మాట్లాడుతూ ఒక వాగ్దానం మాట చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాటని గుర్తు చేస్తున్నాడు. చదువుదాం అక్కడ ఏమున్నదో. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. చూశారండి? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడాలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చేదని దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును. దేవునికి స్తోత్రం కలుగునుగా. నూతన హృదయము నీకు ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. నూతన మనసు నీకు ఇస్తున్నాడు అన్నాడు. నీ అందు తన ఆత్మను ఉంచుతానంటున్నాడు. దేవుని విధులు కట్టడాలు నీకు తెలియజెప్తానంటున్నాడు. నువ్వెప్పుడైతే నీ కన్నులు మార్చబడతాయో, నీ చెవులు మార్చబడుతున్నాయో, ఇది చెవులు రూపాంతరం అంటే అర్థం ఏంటిదంటే చెడు వినకుండా చెడున్న కాడ దూరం వెళ్ళిపోవాలి. నీ చెవులు దేనికి? దేవుని వాక్యం కొరకే నీ చెవులు పనిచేయాలి. దేవుని వాక్యము శ్రద్ధగా వినే విధంగా నీ చెవులు ఉండాలి. కానీ
చెడ్డ మాటలు వినకుండా, అసహ్యకరమైన మాటలు వినకుండా అక్కడి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. నీ కన్నులు దేవుణ్ణి చూసే కన్నులు ఉండాలి, చెడును చూసే కన్నులుగా. నీ కన్నులు రూపాంతరం చెందాలి, నీ దేహం రూపాంతరం చెందాలి, నీ హృదయం రూపాంతరం చెందాలి, నీ మనసు రూపాంతరం చెందాలి. నువ్వు క్రీస్తు మహిమ స్వరూపిగా ఆయన ఏ విధంగా రూపాంతరం చెంది ఆయన మహిమ శరీరాన్ని పేతురుకు, యోహానుకు, యాకోబుకు కనపరిచినట్టుగా నిన్ను నువ్వు నీ ప్రభువుకు కనపరుచుకో, నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకో. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాటలు వినండి అని చెప్పినట్టుగా దేవుడు నిన్ను చూసి చెప్పాలి, ఈ కుమార్తె నా కుమార్తె, ఆ కుమార్తె అందు నేను సంతోషిస్తున్నాను, ఈ కుమారుడు నా కుమారుడు, నేను సంతోషిస్తున్నానని ఆ పరలోకపు తండ్రి యేసయ్య నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చే విధంగా ఈ సంవత్సరం బ్రతకండి. నా దేవుని చేత నేను మంచి పేరు సంపాదించుకోవాలి, నా దేవుని చేత నేను మంచి సాక్ష్యము పొందుకునే విధంగా ప్రవర్తించాలి. నాకు నూతన హృదయము నా ప్రభువ దయచేయి, నూతన మనసు నాకు దయచేయి, నా యందు నీ ఆత్మనుంచు, నన్ను పరిశుద్ధతలోకి నడిపించయ్యా, నన్ను రూపాంతరంలోకి నడిపించయ్యా, నన్ను నూతన సృష్టిగా చేయయ్యా. నూతన సృష్టి అంటే అర్థం ఏంటిదంటే ఇదంతా ఈ పాత సృష్టి, పాత పాపపు జీవితం అంతా తీసేసుకొని, పాపపు స్వభావాన్ని తీసేసుకొని, పాపపు మాలిన్యాలు తీసేసుకొని నువ్వు కొత్తగా జన్మించినప్పుడే నూతన సృష్టి అనుకుంటాం. కానీ క్రైస్తవులు మనం చెప్పుకుంటూ క్రైస్తవుల్లోనే ఇంకా చాలా మంది రూపాంతరం చెందకుండా ఉన్నారు. వారి పాపపు కన్నులు మార్చబడడం లేదు, పాపపు నోరు పరిశుద్ధపరచలేదు, ఇంకా పాపపు నోరు పెట్టుకొని ఉన్నారు, పాపపు నేత్రాలు పెట్టుకొని ఉన్నారు, పాపపు చెవులు పెట్టుకొనే ఉన్నారు, పాపపు హృదయం పెట్టుకొనే ఉన్నారు, పాపపు దేహం పెట్టుకొనే ఉన్నారు. పేరుకు మాత్రం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రజలకు చూడ మాత్రము భక్తి పలక నడుస్తున్నారు. ప్రజలకు కాదు నీ భక్తి కనబడేది. ఎవరికి కనబడాలి నీ భక్తి? నీ దేవునికి కనబడాలి. యేసయ్యను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ఆ పరలోకపు తండ్రి దిగి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుస్తున్నానని తండ్రి సాక్ష్యం ఇచ్చాడు కుమారుని గురించి. నిన్ను గురించి నీ తండ్రి సాక్ష్యం ఇయ్యాడు అనుకుంటున్నావా? నీ తండ్రి నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నీ జీవితము ఈ 2026లో మార్చుకో. మార్చుకోకపోతే దేవుని రాకడ దగ్గర అవుతుంది. దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు జాగ్రత్త, నిత్య రాజ్యం పోగొట్టుకుంటావు జాగ్రత్త, యుగ యుగాలు నరకములకు వెళ్ళి కాల్తావు జాగ్రత్త. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, నీ బ్రతుకులు మార్చుకో, రూపాంతరం అనుభవంలోకి రండి. క్రీస్తు ఏ విధంగా రూపాంతరము మహిమ గల ఆయన రూపాన్ని చూయించాడో నీవలాగని నీ నేత్రములు అగ్ని వలె కనబడాలి, నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, నీ చెవులు పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, నీ దేహము పరిశుద్ధంగా ఉండాలి. ఇది మన పరిశుద్ధ ఆత్మకు ఆలయంగా ఉన్నది తయారుగా ఉండాలి. అప్పుడు నిన్ను చూసి నీ ప్రభువు, నీ తండ్రి సంతోషపడతాడు, ఆనందపడతాడు. నిజముగా వీళ్ళు నా నిజమైన పిల్లలు, నా స్వరూపము, నా పోలిక వాళ్ళలో ఉన్నది. దేవుడు సంతోషపడి ఆనందించి నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి దీవించి నిన్ను కాపాడుతూ నీ చుట్టూ తన సన్నిధి కాపుదలగా ఉంచుతాడు, తన దూతలు కాపుదలగా ఉంచుతాడు. ప్రతి కీడు నుంచి తప్పిస్తాడు, అపాయంలో నుంచి తప్పిస్తాడు, వేదనలో నుంచి తప్పిస్తాడు, శోధనలో నుంచి తప్పించాడు, ఇరుకు ఇబ్బంది తప్పిస్తాడు. అన్ని విషయాల్లో నిన్ను బలపరిచి నిన్ను అన్ని విషయాల్లో కాపాడుతూ నిన్ను తన రెక్కల కింద నిత్యము కాపాడుతూనే ఉంటుంది. కోడి తన పిల్లలు కాచినట్టుగా నేను మిమ్ములను నా రెక్కల కింద భద్రపరుస్తాను అన్నాడు కదా, తన రెక్కల కింద భద్రపరుస్తాను. కుమారులారా, కుమార్తెలారా, ఇది నీకు చివరిసారి హెచ్చరిక. ఈ నూతన సంవత్సరంలో నీవు క్రీస్తు రూపాంతరములోకి వచ్చే అనుభవం కలిగి ఉండాలి. ఇది మొదలుకొని ఈ సంవత్సరం 2026 వరకు నువ్వు తీర్మానం చేసుకో, అయ్యా నన్ను నీ యొక్క రూపాంతర అనుభవంలోకి తీసుకెళ్ళు, నీ పోలికలోకి
తీసుకెళ్ళు, నా హృదయం అంతా శుద్ధి చేయి, నా మనసును శుద్ధి చేయి, నా నేత్రములు శుద్ధి చేయి, నా కన్ను నా హృదయాన్ని శుద్ధి చేయి, నా ఆలోచనలు శుద్ధి చేయి, నా తలంపులు శుద్ధి చేయి. కనుక నన్ను నీ రూపాంతరాలు నడిపించమని మనం ప్రార్థన చేసుకుందాము. కొద్ది మాటల దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.